No waving. EPPC means E-commerce Processing Center. I divided the three groups. Hindi చెప్పనా హిందీయా ఇంగ్లీషా చెప్పండి. మీరు ఇక్కడే ఉండండి. ఒక 3 టీచర్తో పాటు ఇందులో ఇంక్రీజ్ happened? Article this counter, skin counter. And after ఇది వాటర్ బుకింగ్ కౌంటర్ అన్నమాట. కౌంటర్ అంటే తెలుగు వచ్చా మీ అందరికీ? తెలుగు వచ్చా మొత్తం తెలుసా? ఇక్కడేమో ఎవరన్నా ఆర్టికల్ ఇచ్చారనుకోండి మనం బుక్ చేస్తాం. బుక్ చేస్తాం. షూ అడ్రస్ ఏమో ఇటు ఉండాలా, షూ అడ్రస్ ఇటు పెట్టాలా, ప్రమాణం బాటంలో ఉండాలి. షూ ఉంటుంది కదా, ఇలా కాదు. షూ పెట్టిన తర్వాత జస్ట్ స్పేస్ ఇచ్చి ఇక్కడ రాయాలి. అడ్రస్ అంటారు. అడ్రస్ ఏంటంటే పంపించే ఎక్కడ పంపిస్తారో వాళ్ళని అడ్రస్ అన్నారు. సెంటర్ అంటే మీరు పంపించేవాడు. అదేనా షూ అడ్రస్ పైన ఉండాలా. అడ్రస్ అంటే ఎవరు పంపిస్తున్నారో ఆ డెస్టినేషన్ వాళ్ళకి మీరు ఇక్కడ రాయాలి. పొరమంటే లెఫ్ట్ సైడ్లో వాటర్లో రాయాలి. అదేనా పైన ఏంటంటే రిజిస్టర్ పోస్ట్ పాస్ అయితే పాస్లు, లేకపోతే ఎస్టీ పోస్ట్ డిపిటీ ఇవి రాయాలి. ఏ ఆర్టికల్ బుక్ చేయాలి రాయాలి. అదేనా ఇక్కడ వచ్చిన తర్వాత బుక్ యాప్ అనమాట. మేము రీడ్ చేస్తాం ఇలా ఆర్టికల్ ఎంత ఉంది. సరే ఆర్టికల్ పెట్టినప్పుడు అది స్టాండ్ అయిపోయేదాకా మనం చూసిన తర్వాతే చెప్పాలి. అర్థమైందా? అంతేగాని ఖర్చపాక చూసేసి 170 అంటే మనకి డిపార్ట్మెంట్కి లాస్ అయిపోతుంది. అవునా? అందుకోసం ఏంటంటే ఈ ఆర్టికల్ అంత ఉందో ఈ ఆర్టికల్ ఓపెన్ చేయడానికి ఇటు రండి మీరు కొంతమంది పిల్లలు. ఇక్కడ వెయిట్ ఆప్షన్
డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తాయి ఇక్కడికి. ఇక్కడ వచ్చిన రిసీవ్ చేసుకున్న తర్వాత అక్కడ ఓపెనింగ్ జరుగుతుంది. ఓపెనింగ్ అయిన తర్వాత అక్కడి నుంచి ట్రావెల్స్ ద్వారా అక్కడికి సార్టింగ్ కోసం సార్ట్ అవుట్ చేస్తారు. 10 మంది ఉంటారు సార్ట్ అవుట్ చేసి అవన్నీ కూడా సిటీస్ వైజ్గా దాన్ని డివైడ్ చేస్తారు. డివైడ్ చేసి అవన్నీ కూడా మళ్ళీ ఆర్ఎంఎస్కి వెళ్ళి ఆర్ఎంఎస్ నుంచి డిఫరెంట్ ట్రైన్స్కి వేసేస్తారు. ఇక్కడ లోకల్గా ఉన్నాయన్నీ కూడా మన సిటీకి ఇస్తారు. డిఫరెంట్ పోస్టర్స్ ఇక్కడ నుంచి డెలివరీ జరుగుతుంటుంది. మొత్తం తీసుకొస్తారు చెప్తారు అంటారు. అసలు పడిందా తెలుసా బ్యాంక్ మెయిల్ ఆఫీస్ మనం పోస్ట్ ఆఫీస్లో బ్యాగ్ పెట్టామనుకో అక్కడ ఉంటే మనం ఏం చేసేవాళ్ళం మనం ప్రాపర్గా పాలన ఏంటి అలాగా మాట దీనికి ఏమో అంటారు ఏమో అని చెప్తాను పెట్టావా పోస్ట్ ఆఫీస్ పెట్టే కదా ఆఫీసర్ బ్యాగ్ కడతారు కదా ఆ బ్యాగ్లన్నీ కూడా కట్టేసి ఏం చేస్తారంటే అక్కడ పెట్టేటటువంటి కూడా ఇక్కడ ఈ బ్యాంక్ వస్తుంది వాళ్ళు బ్యాగ్ కట్టేసేసి ఇక్కడ పంపిస్తారు. మెయిన్ పోస్ట్ ఆఫీస్ బుక్ వచ్చి అన్నీ కూడా ఆర్టికల్స్ కూడా బ్యాగ్ కూడా ఆర్ఎంఎస్ ఇక్కడ నుంచి మళ్ళీ ఆ బ్యాగ్ కట్టేసి అన్నీ కూడా మళ్ళీ ఏం చేస్తారు ఆ వ్యాన్ వేసి పంపించేస్తారు. దేని పంపిస్తారు విమానాల్లో పంపిస్తారు, ఫ్లైట్లో పంపిస్తారు, ట్రైన్లో పంపిస్తారు, షిప్లో పంపిస్తారు, ప్రతి రోడ్ అంటే రోడ్లో బై రోడ్ అంటే ఏంటి ట్రక్లు కానీ వ్యాన్లు కానీ అన్నీ బై రోడ్ వెళ్తాయి. ఆ బ్యాగ్ కూడా స్కాన్ చేస్తాం. అది స్కాన్ చేయగలిగే బ్యాగ్ని దానిలో రిఫ్లెక్ట్ అయిపోతాయి. అది ఆల్ ఇండియా లెవెల్లో మొత్తం కూడా రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఈ బ్యాగ్ కూడా ఆర్టికల్ కాదు, ఆ ఆర్టికల్ ఇది అయిపోయింది. బ్యాగులు రిసిప్ట్ డిస్పాచ్ అనమాట. ఇక్కడ బ్యాగులు వచ్చి పోయాయి.
లక్కాశ్రీరాన్ని వాడేవాళ్ళు లక్కాశ్రీరాన్ని ఈ ట్యాగ్ ఉంటుంది మా ట్యాగ్ నెంబర్ ఉంటుంది ఇక్కడ లోపల నెంబర్ ఉంటుంది కనిపిస్తుందా రెడ్లో ఉంటుంది అన్నమాట. ఈ నెంబర్ పెట్టేసి బ్యాక్ క్లోజ్ చేసేస్తారు. ల్యాప్టాప్ క్లోజ్ చేసిన తర్వాత ఒకసారి కట్ అయిన తర్వాత మళ్ళీ అది అర్థం అంటే బ్యాక్ ట్యాంపర్ అయిందంటే అఫెన్స్ అన్నమాట. అర్థంగా ఈ ట్యాగ్ అన్నమాట. బ్యాక్ పెట్టే ట్యాగ్ ఎలా ఉంటుంది చూడండి. ఆ బ్యాగ్ చూపించేయలేదు నిద్రమో చూపించు అది అలా కడతారు బ్యాగ్ ట్యాగ్ బ్యాగ్ అది ఆ ట్యాగ్ కూడా నెంబర్ ఉంటుంది. ట్యాగ్ కూడా నెంబర్ ఉంటుంది. ఏదో మార్చినా కానీ ఆ నెంబర్ ట్యాగ్ ఇవ్వకపోతే ఆ ట్యాగ్ మార్చినా కానీ ఎవరైనా ఇస్తాడు. ఎందుకంటే ఇలా అన్నవారి కారణం వల్ల ఇవన్నీ డ్యామేజ్ అయిపోయింది కాబట్టి వేరే ట్యాగర్స్ రాసి మొత్తం ఎర్రర్ వేయాలి. లేకపోతే ఎవరైతే హ్యాండిల్ చేశాడో వాడు ఏమన్నా ట్యాగ్లు ఇక్కడికి వచ్చేది పంపించేదాన్ని ట్రాన్సిట్ ఆఫీస్ అంటారు. ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్ అంటారు. అర్థమైందా? తర్వాత ఏరోగ్రామ్ అంటే ఫారెన్ పంపించేది కోసం ఏరోగ్రామ్ కాబట్టి ఇవన్నీ కూడా ఫస్ట్ క్లాస్ మెయిల్ అనేటువంటిది కార్డు ఇంగ్లాండ్ కార్డు కవరు ఏరోగ్రాము ఇవన్నీ కూడా ఫస్ట్ క్లాస్ మెయిల్ అనేటువంటి బ్యాగ్ పెట్టి ఇదంతా ఫస్ట్ ఇది ఆరేస్తారు. ఇవన్నీ ఊళ్ళు అనమాట. రాజా పిన్ కోడ్ నెంబర్ ఫోన్ నెంబర్ అర్థమైందా? దీన్ని కార్డులు కవర్లు ఎక్సైన్మెంట్లు ఏరోగ్రాములు అన్నిటి కూడా ఫస్ట్ క్లాస్ మెయిల్ అంటారు. ఇవి కూడా ఫ్లైట్కి పంపిస్తారు. రేటు తక్కువ ఉంటుంది. అదే
రమ్మని చెప్తాం. ఫస్ట్ క్లాస్ ఇది సెకండ్ క్లాస్ పేరు. బుక్స్, ప్యాకెట్స్, ప్రింటెడ్ బుక్స్, న్యూస్ పేపర్లు అన్నీ కూడా సెకండ్ క్లాస్ పేరు. ఇది ఫ్లైట్లో పోయి ఇవి ఓన్లీ కూడా షిప్ ద్వారా కానీ బై రోడ్ ద్వారా కానీ అవుతాయి ఇవన్నీ. అయితే దీనికి ఫ్లైట్లో పంపించాలంటే ఎడిషనల్ ఛార్జ్ కట్టాలి. అప్పుడు ఫస్ట్ క్లాస్ మెయిల్ కింద పోతుంది. ఫస్ట్ క్లాస్ మెయిల్ వేరు, సెకండ్ క్లాస్ మెయిల్. సెకండ్ అంటే ప్రియారిటీ ఉంటుంది. సెకండ్ అంటే ఏంటి, ఎప్పుడైనా పోద్ది. ఇది మ్యాగజైన్స్, పీరియాడికల్స్, ప్రింటెడ్ బుక్స్, న్యూస్ పేపర్స్ అన్నీ కూడా అన్నమాట. ఇవన్నీ కూడా తీసుకుంటారా ఇవి అన్నమాట బుక్స్ అన్నమాట. ఎన్ని బుక్ అయినా పంపిస్తాము అదన్నమాట. చూసారా రండి. అరవడం వచ్చాను మీరు అది ఒక్క ఆమె వస్తుంది గట్టిగా అరవండి. అందరు కలిసి కూర్చోండి ఒకసారి. దీన్ని ఫస్ట్ క్లాస్ మెయిల్ అంటారు. ఫస్ట్ క్లాస్ మెయిల్ అంటే ఏం చేస్తా, కార్డు, పోస్ట్ కార్డు, తర్వాత కవరు, అర్థమైందా, తర్వాత వచ్చేసి ఇంగ్లాండ్ లెటరు, తర్వాత వచ్చేసి అసైన్మెంట్, అర్థమైందా. కార్డు, ఇంగ్లాండ్ లెటరు, కవరు, అసైన్మెంటు, ఏరోగ్రామ్, ఈ ఫస్ట్ క్లాస్ మెయిల్. ఫస్ట్ క్లాస్ మెయిల్ అంటే బై ఫ్లైట్లో పోతాయి ఇవన్నీ, అర్థమైందా. కానీ రేట్ తక్కువ ఉంటుంది. దీన్ని ఫస్ట్ క్లాస్ మెయిల్ అంటారు దీన్ని. కాబట్టి మన కార్డు కానీ నేను కానీ తక్కువ రేటు ఉన్నప్పుడు కూడా గవర్నమెంట్ ప్రకారము సెంట్రల్ గవర్నమెంట్ మన యొక్క పబ్లిక్ మొత్తానికి కూడా కన్సెషన్ రేట్ పైన ఇస్తుంది. ఎసెన్షియల్ సర్వీస్ మెయింటెనెన్స్ యాక్ట్ కింద ఇస్తారన్నమాట ఇది అంతా. కాబట్టి ఇది ఫస్ట్ క్లాస్ మెయిల్గా ట్రీట్ చేస్తారు. ఒక కార్డు పావలా ఉంటుంది, ₹10 ఉంది. తర్వాత కవర్ ఉందని కూడా ₹5 పోద్ది. ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా పోతాయి. దీన్ని ఫస్ట్ క్లాస్ మెయిల్ అంటారు. ఇక్కడ వచ్చిందా, అక్కడ వచ్చింది బ్యాగ్ వచ్చిందా, టీఎం నుంచి బ్యాగ్ ఇక్కడ పంపిస్తారు. ఆ బ్యాగ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఓపెన్ చేసేసి ఇక్కడ పిజన్ హోల్స్ ఉంటాయి. దీన్ని పిజన్ హోల్స్ అంటారు. అంటే ఇది పిజన్ హోల్ అంటే స్టార్టింగ్ చేసేది అనమాట. ఇది ఇక్కడ మనిషి ఉంది, ఎక్కడ పోవాలా, ఏం చేయాలి డిసిగ్నేషన్ ఉంటుంది. అక్కడ దాంతోపాటు ఆ ఊరి పేరు ఉంటుంది, డిసిగ్నేషన్ ఉంటుంది. అర్థమైందా. స్టార్ట్ చేసేసి మళ్ళీ బ్యాగ్ కట్టేసిన తర్వాత మళ్ళీ ఆ కప్ప చెప్తే మళ్ళీ ఎక్కడ పోవాలి చేయాలని చెప్పి ఆ రైల్వే సెక్షన్స్ అంటారు. బై ఫ్లైట్ అంటే ఎయిర్పోర్ట్కి పోద్ది. బై రోడ్ అంటే ఆర్టీఎం ఉంటాయి, ఆర్టీఎంకి పోతాయి.
బై రోడ్ అంటే షెడ్యూల్ వ్యాన్ ఉంటాయి, షెడ్యూల్ వ్యాన్ పోతాయి. అర్థమైందా? ఇది ఫస్ట్ క్లాస్ మెయిల్. అరే బాబు, పీరియాడికల్స్, న్యూస్ పేపరు, మ్యాగజైన్ ఈ మట్టికి అన్నీ కూడా ఎయిర్పోర్ట్లో పోయి ఎయిర్లో పంపించారు. అదేంటి బై ఫ్లైట్ పోవు. ఈ మొత్తం కూడా మూడింటి పోతాయి. రైల్వేలో పోతాయి, తర్వాత బస్సుల్లో పోతాయి, తర్వాత షిప్పులో పోతాయి, తర్వాత ఆర్డియన్స్ అని ఉంటాయి, దాని ద్వారా పోతాయి. నీకేమో ఏం చేయాల్సి ఉండదు, కన్స్ట్రక్షన్ రేట్ మీద పోతాయి. ఒకవేళ దీనికి ఫస్ట్ క్లాస్ మెయిల్ కావాలంటే మళ్ళీ దీన్ని ఏం చేయాలంటే మనం ఎయిర్ సర్చార్జ్ అని ఉంటుంది. ఎయిర్ సర్చార్జ్ డబ్బులు కడితేనే ఇది ఫస్ట్ క్లాస్ మెయిల్గా పంపిస్తాం. వీళ్ళు కట్టి బ్యాగ్ కట్టి అక్కడ పంపిస్తారు. అర్థమైందా? ఎక్కడి నుంచి ఇది రిసీవ్ అయిందో అక్కడ పంపిస్తారు, డిస్పాచ్ చేస్తారు. ఇది అర్థమైందా లేదా?
చూసారా చూడండి కాల్ చేసి చూడండి నా కాల్ చేసి చూడండి చూడండి ఇవ్వండి ఇది ఈ రోలర్ అన్నమాట ఆ రోలర్ మట్టికి ఇక్కడ నొక్కితే తిరుగుతుంది చూడండి ఇక్కడ వేస్తాము ఈ బార్ కోడ్ ఉంది కదా బార్ కోడ్ ప్రకారం ఉన్నట్టుగా ఇలా ఫేసింగ్ పెట్టి పెడతాం ఇక్కడ ఏంటి కనిపిస్తుందా అక్కడ స్కాన్ అయిపోయి పిన్ కోడ్ ప్రకారము ఎక్కడ పడాలో ఆర్టికల్ అక్కడ వెళ్ళి పడింది అది ఆటోమేటిక్ ఆప్షన్ వాళ్ళకి డెలివర్ చేస్తారు. అది నార్మల్ పోస్ట్ ఆఫీస్. విత్ ఇన్ ఇండియా అయితే ఓకే, కానీ ఫారిన్కి పంపించాలంటే ఇక్కడ మనం ఈ ఆఫీస్లో అది చేస్తామన్నమాట. మీరు ఎవరైనా మీ చుట్టాలు ఎవరైనా ఫారిన్ యూఎస్ కానీ యూకే కానీ ఎక్కడైనా ఆస్ట్రేలియా కానీ అదర్ దాన్ ఇండియా ఏ కంట్రీలో ఉన్నా కూడా మీరు ఏమైనా పంపించాలంటే జస్ట్ లైక్ గిఫ్ట్స్ కానీ వాళ్ళకి సంబంధించిన గ్రాసరీస్ క్లాత్స్ ఏవి పంపించాలన్నా ఇక్కడ నుంచి పంపించవచ్చు. అలాగే వేరే కంట్రీ నుంచి మీకు వచ్చేవి కూడా ఇక్కడికి వస్తాయి. ఇక్కడ నుంచి మీకు పంపిస్తారన్నమాట. దీంట్లో ఒకటేంటంటే ఇప్పుడు మనం విత్ ఇండియా మీరు ఏమైనా పంపించుకోవచ్చు, ఎనీ టైప్ ఆఫ్ ఐటమ్ పంపించుకోవచ్చు. జస్ట్ లైక్
టాయ్స్ కానీ క్లాత్స్ కానీ లేదంటే కిచెన్ ఐటమ్ అని కానీ గిఫ్ట్స్ అని కానీ ఏమైనా పంపించుకోవచ్చు. అదర్ దాన్ ఇండియా వేరే కంట్రీకి పంపించాలంటే కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే పర్టికులర్ ఐటమ్ పంపించకూడదు, లిక్విడ్స్ పంపించకూడదు, లేదంటే యాసిడ్స్ పంపించకూడదు. అలాగే కొన్ని రిస్ట్రిక్టెడ్ ఐటమ్స్ ఉంటాయి. అక్కడ డిస్ప్లే చేస్తారు నోటీస్ బోర్డులో ఐటమ్స్ చూడండి. లేదా సెక్యూరిటీ ఆస్పెక్ట్ కింద ముందే చెప్పు, వేరే కంట్రీకి పంపించేటప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఆ కంట్రీ సపోజ్ కరోనా ఉంది, చైనాలో కరోనా వచ్చినప్పుడు అక్కడ నుంచి రిస్ట్రిక్ట్ చేశారు కదా, అలాగే మనం ఇక్కడ నుంచి వేరే కంట్రీకి పంపించేటప్పుడు ఏమన్నా హార్మ్ఫుల్ డిసీజెస్ లాంటివి స్ప్రెడ్ అవ్వకుండా వాళ్ళు అలాంటివి కొన్ని సపోజ్ ఇక్కడ నుంచి మీకు తెలియకుండా పెట్టచ్చు గవర్నమెంట్ కూడా. అవి ఆ కంట్రీలో రూల్స్ ప్రకారం పంపించచ్చా లేదా, లేదంటే పంపించాలనుకుంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అలా రెగ్యులేషన్ తీసుకోవాలా. సపోజ్ మీరు మెడిసిన్స్ పంపించాలనుకోండి మీరు రిలేటివ్స్కి, డైరెక్ట్గా పోస్ట్ ద్వారా పంపించడానికి లేదు, దానికి సంబంధించి అబ్జెక్షన్ తెచ్చుకోవాలి. అంటే మీరు ఈ మెడిసిన్ పంపించవచ్చు ఆ కంట్రీకి అని చెప్పి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకున్న తర్వాత దాంతో ఇంక్లూడ్ చేసి పంపించాలి మెడిసిన్స్. అలాగే కొన్ని ఐటమ్స్ ఉంటే అవి వాటితో పాటు పంపించాలి. కొన్ని ఐటమ్స్ ఉంటాయి అవి పంపించకూడదు. ఇక్కడ నుంచి మీరు గన్ను లేదంటే నైఫ్ అలాంటివి ఏమి పంపించకూడదు అనమాట, అవి తీసేస్తారు. అది ఎలా తెలుస్తుంది దీంట్లో ఉందని చెప్పి అంటే ఈ మిషన్ ఉంటుంది, ఎక్స్రే మిషన్ అనమాట. స్కాన్ చేస్తారు ఈ పార్సల్, దాంట్లో పెడితే అక్కడ డిస్ప్లే ఉంది, స్క్రీన్ ఉంది, దాంట్లో కనిపిస్తుంది మీరు ఏం పెట్టారు, జస్ట్ అవుట్ షేప్ కనిపిస్తుంది. పర్టికులర్ ఐటమ్ ఏంటంటే మనకు అక్కడ చెప్పలేదు, కానీ షేప్ అనేది మనకి మోడల్ డిస్ప్లే అవుతుంది. నైఫ్ పెట్టారనుకోండి ఆ నైఫ్ తెలుస్తుంది. నేను ఫుడ్ ఐటమ్ పెట్టారనుకోండి, ఫుడ్ ఐటమ్ అంటే జస్ట్ ఒక కలర్తో, అంటే ఆరెంజ్ కలర్ అని గ్రీన్ కలర్ అని అలా ఉంటాయి. ఒక కలర్ బట్టి అది ఏ ఐటమ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఈ ఆఫీస్లో వర్క్ అది Wait.